ఇది రైతుల పండుగ. ఎందుకంటే పంట చేతికొచ్చే కాలం గనక కొత్త ధాన్యాలు తెచ్చుకొని అలాగే దేవుడికి నైవేద్యం పెట్టి కొత్త బట్టలు పెద్దలకు పెట్టి ఈ పండుగని అత్యుత్సాహంగా ఎక్కడెక్కడి నుంచో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఒక దగ్గర కలిసి చేసుకునే మహా పండుగ ఈ భోగి, సంక్రాంతి, కనుమ. కాబట్టి ఇక్కడ మా వసంత విహార్ వరకు వచ్చేటప్పటికి ఇదంతా ఏకైక కుటుంబం. ఏ పండుగ అయినా సరే మేమందరం కలిపి జరుపుకునే ముఖ్యమైన పండుగలు 3. అందులో ఫస్ట్ది సంక్రాంతి, భోగి, కనుమ. రెండవది మహర్నవమి, శ్రీరామనవమి. అలాగే మూడవది వినాయక చవితి. ఈ 3 పండుగలు చాలా బాగా ఇక్కడ మేము చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి తెలుగు ప్రజలందరూ కూడా భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని మా అందరి తరపున మేము మరీ వాళ్ళకి భగవంతుని ప్రార్థిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీరు చెప్పండి, మీరు చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది ఏంటి? ఇదంతా కూడా ఇంత ఘనంగా చేస్తున్నారు. ఓకే, సో చూసాం కదా, ఇక్కడ మహిళా మహిళలంతా కూడా పూర్తిగా సాంప్రదాయమైనటువంటి కట్టుబొట్టుతో పూర్తి స్థాయిలో ఇక్కడ చేరుకున్న పరిస్థితులు కనిపిస్తామా? మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఇంత ఘనంగా చేస్తున్నారు కదా, చూస్తూ ఉంటే ఇక్కడ కన్నుల పండుగ కనిపిస్తుంది. ఈ ఉమ్మడి విజయనగరం జిల్లా ఇక్కడే మంచి ఘనంగా జరుగుతుంది, ప్రతి ఏటా కూడా జరుగుతూ ఉంటుంది. ఎలా అనిపిస్తుంది అండి ఇదంతా? 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ప్రతి సంవత్సరం కూడా మేము ఈ వసంత విహార్లో 230 ఇళ్ళు ఉన్నాయండి. కులమతాలకు అతీతంగా జరుపుకునే పండుగ ఏకైక పండుగ ఇదేనండి. మిగతా పండుగలన్నీ కూడా ఎవరి పండుగలు వాళ్ళు చేసుకుంటారు, కానీ సంక్రాంతి మాత్రం అన్ని కులాలు, అన్ని మతాలు దిగిపోతారు కిందకి. ప్రతి ఇంటిలోనూ కూతుళ్ళు, అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్లతో నిండిపోతాయి. అందరూ కూడా ఉదయాన్నే లేచి ఈ భోగి మంట దగ్గర మాత్రం చేరుకుంటారు. ఎప్పుడు వస్తున్న సంక్రాంతి అనేది చూసే పండుగ మాకు ఏకైక పండుగ ఇది ఒక్కటేనండి.